డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం 10th క్లాస్ ఫస్ట్ యూనిట్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే యూనిట్ నుంచి టెక్స్టువల్ గ్రామర్ని మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్లో టెక్స్టువల్ గ్రామర్ మనకి ఏమి ఇచ్చాడంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ గురించి మనకి ఇచ్చాడు. అయితే మనకి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ గురించి మనకు తెలియాలంటే ముందుగా క్లాజ్ అంటే ఏంటో తెలియాలి, తర్వాత రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటో తెలియాలి, ఆ తర్వాత డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటో మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో ఇప్పుడు క్లాజ్ అంటే ఏంటో కొద్దిగా బేసిక్ ఇన్ఫర్మేషన్ని నేను ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. క్లాజ్ అంటే ద సెంటెన్స్ విచ్ హ్యాస్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్ మీనింగ్ ఆర్ కాల్డ్ క్లాజ్. అర్థమైంది కదా? సో క్లాజ్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, అలాగే ఆ సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ అయినా ఇవ్వచ్చు లేదా ఇన్కంప్లీట్ మీనింగ్ అయినా ఇవ్వచ్చు. దానిని మనం క్లాజ్గా పిలుస్తాం. చూడండి ఇక్కడ ఒకసారి. ద ఉమన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటన్ బై షార్క్. ఈ సెంటెన్స్లో ఈ ఉమెన్ ఎవరైతే హూ టాట్ హిమ్ సర్ఫింగ్, ఎవరైతే అతనిని, ఇక్కడ అతను అంటే నిక్ వుజిసిచ్, మనకి యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్ లెసన్లో ఉంది. నిక్కి ఎవరైతే సర్ఫింగ్ నేర్పించారో ఆ ఉమను హ్యాడ్ బీన్ బీటన్ బై షార్క్, షార్క్తో కరవబడింది. ఇది మనకు తెలిసినటువంటి సెంటెన్సే. అయితే ఇందులో చూడండి, హూ అనేది సబ్జెక్ట్, ఇక్కడ టాట్ అనేది వర్బ్ ఇక్కడ. సో రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ప్రిడికేట్ అంటారు. ఓకే, అయితే ఈ సెంటెన్స్ కంప్లీట్గా ఉండొచ్చు. ద ఉమన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటన్ బై షార్క్, ఇది కంప్లీట్గా ఉంది ఇక్కడ మీనింగ్. ఎవరినైతే ఆమె సర్ఫింగ్ నేర్పించిందో ఆ ఉమను షార్క్తో కరవబడింది, కంప్లీట్ సెన్స్ ఉంది ఇక్కడ. సో ఒకవేళ ఇది క్లోజ్ చేద్దాం, ద ఉమెన్ క్లోజ్ చేద్దాం. హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటన్ బై షార్క్, ఇక్కడ ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంది. చూడండి, ఎవరైతే అతనికి సర్ఫింగ్ నేర్పించారో ఆమె షార్క్తో కరవబడింది. ఎవరామె పర్టికులర్గా మనం ఇవ్వలేదు. సో ఇది కంప్లీట్గా లేదు. అయినా సరే ఇది క్లాజ్ అవుతుంది. కంప్లీట్ మీనింగ్ అయినా ఇవ్వచ్చు లేదా ఇన్కంప్లీట్ మీనింగ్ అయినా ఇవ్వచ్చు, కానీ అందులో సబ్జెక్ట్ వెర్బ్ ఉండాలి. అది క్లాజ్. ఓకే, ఇప్పుడు క్లాజ్ గురించి మనకు అర్థమైంది కదా. సో ఈ క్లాజ్ని 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ నౌన్ క్లాజ్, సెకండ్ వన్ రిలేటివ్ క్లాజ్, థర్డ్ వన్ యాడ్వర్బ్ క్లాజ్. సో మనకి ఫస్ట్ది థర్డ్ది ఇప్పుడు అవసరం లేదు, కానీ సెకండ్ వన్ రిలేటివ్ క్లాజ్ అనేది ఇప్పుడు మనకు అవసరం. సో మనకి ఇక్కడ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ గురించి తెలియాలంటే రిలేటివ్ క్లాజ్ తెలియాలి, కాబట్టి రిలేటివ్ క్లాజ్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి ఒకసారి. ద క్లాజెస్ దట్ గివ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ కాల్డ్ రిలేటివ్ క్లాజ్. ఈ రిలేటివ్ క్లాజ్ని యాడ్జెక్టివ్ క్లాజ్ అని కూడా మనం పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యాడ్జెక్టివ్ క్లాజ్ అన్నా రిలేటివ్ క్లాజ్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. సరే, ఇక్కడ రిలేటివ్ క్లాజ్ అంటే మనకి ఏం చెప్పాము, నౌన్కు కానీ ప్రొనౌన్కు కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అది రిలేటివ్ క్లాజ్ అని చెప్పాను. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. సెంటెన్స్ ద ఉమన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటన్ బై షార్క్. ఇక్కడ ఇదేంటిది, ద ఉమన్ అనేది నౌనా ప్రొనౌనా? ప్రొనౌన్. ఇది నౌన్ కాదు, ప్రొనౌన్ ఇది. సో ఇక్కడ ఉండే ప్రొనౌన్కి, ఇక్కడ నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ అన్నాం కదా. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రొనౌన్కి హూ టాట్ హిమ్ సర్ఫింగ్ అనేటటువంటిది అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడండి, ఎవరైతే ద ఉమెన్ అని ఇచ్చేసాడు, ఆ ఉమెన్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎవరైతే అతనికి సర్ఫింగ్ నేర్పించిందో అనే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సంథింగ్ టు యాడ్. సో ఇట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ క్లాజ్. అర్థమైంది కదా. సో ఈ రిలేటివ్ క్లాజులో ముఖ్యంగా ఈ రిలేటివ్ క్లాజ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. రిలేటివ్ క్లాజ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ యాంటీసిడెంట్, సెకండ్ వన్ రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్, ద థర్డ్ పార్ట్ క్లాజ్. సెంటెన్స్లో రిలేటివ్ క్లాజ్ అనే ఉండేటటువంటి సెంటెన్స్లో
3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ని యాంటీసిడెంట్గా పిలుస్తాం, సెకండ్ పార్ట్ని రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్ అని పిలుస్తాం, థర్డ్ పార్ట్ని క్లాజ్ అని పిలుస్తాం. సో ఇక్కడ చూడండి సెంటెన్స్, ద ఉమెన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటెన్ బై షార్క్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ప్రొనౌన్ ఉంది కదా. సో ఈ ప్రొనౌన్ లేదా ఇక్కడ ఉండేటటువంటి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ యాంటీసిడెంట్ అని పిలుస్తాం. మరి సెకండ్ పార్ట్ వెంటనే నౌన్ కానీ ప్రొనౌన్కి కానీ వెంటనే రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి మీకు డౌట్, ఇక్కడ బ్రాకెట్లో రాశాను చూడండి, హూ, హూమ్, హూజ్, విచ్, దట్, వై, ఈ వీటిని రిలేటివ్ ప్రొనౌన్ అని పిలుస్తాం. చివరగా ఉండేటటువంటి వేర్, వెన్, హౌ, వై వీటిని, సో దట్ వరకు వై, ఈ 4ంటిని కూడా మనము రిలేటివ్ యాడ్వర్బ్ అని పిలుస్తాం. అర్థమైంది కదా. సో రిలేటివ్ ప్రొనౌన్ ముందు యాంటీసిడెంట్ వస్తుంది, తరువాత రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్ వస్తుంది. రిలేటివ్ ప్రొనౌన్ అంటే హూ, హూమ్, హూజ్, విచ్, దట్ వీటిని రిలేటివ్ ప్రొనౌన్ అని పిలుస్తాము. తరువాత ఉండే వై, వేర్, వెన్, హౌ వీటిని రిలేటివ్ యాడ్వర్బ్ అని పిలుస్తాము. సో ఈ రెండిట్లో ఏదైనా సరే యాంటీసిడెంట్ తరువాత వెంటనే వస్తుంది. ఆ తర్వాత రిమైనింగ్ అంతా కూడా క్లాజ్. అది ఒక క్లాజ్ అంటే మీకు చెప్పాను ఒక సెంటెన్స్ అని, అర్థమవుతుందా. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఇక్కడ వినాలి. సో యాంటీసిడెంట్, రిలేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ యాడ్వర్బ్, రిమైనింగ్ క్లాజ్, ఈ 3 కలిపి ఉన్నట్లయితే ఖచ్చితంగా రిలేటివ్ క్లాజ్ అని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఈ రిలేటివ్ క్లాజ్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. ద ఫస్ట్ వన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, సెకండ్ వన్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇప్పుడు మనం అసలైన సబ్జెక్ట్లోకి వచ్చాము. మనకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చినటువంటి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్కి ఇప్పుడు మనం వచ్చాము. ఇది వరకు మనం ఇచ్చిందంతా బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఆర్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. సో ఇప్పుడు మనము సబ్జెక్ట్లోకి వచ్చాము. ఓకే, ఇప్పుడు మనకు డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా మనం నేర్చుకోగలం. ఎందుకంటే క్లాజ్ అంటే ఏంటో తెలిసింది, రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ ఒకసారి డెఫినేషన్ చూడండి. ద క్లాజ్ విచ్ ఈస్ నెసెసరీ టు డిఫైన్ ఇట్స్ యాంటీసిడెంట్ ఈస్ కాల్డ్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డిఫైనింగ్ ఈ రిలేటివ్ క్లాజ్కి ఖచ్చితంగా నెసెసరీ టు డిఫైన్ ఇట్స్ యాంటీసిడెంట్, ఈ యాంటీసిడెంట్కి ఈ రిలేటివ్ క్లాజ్ ఏదైతే ఉందో దాని యొక్క యాంటీసిడెంట్కి ఈ రిమైనింగ్ ఇక్కడ ఉండేటటువంటి క్లాజ్ అనేది ఖచ్చితంగా డిఫైన్ చేస్తుంది. నెసెసరీ టు డిఫైన్, ఖచ్చితంగా డిఫైన్ చేస్తుంది. అటువంటి వాటిని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాము. అర్థమైంది కదా. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ద ఉమెన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటెన్ బై షార్క్. ఇక్కడ ద ఉమెన్ అనేది ఏంటి, ఇక్కడ యాంటీసిడెంట్. ఈ యాంటీసిడెంట్కి ఖచ్చితంగా డిఫైన్ చేస్తుంది. చూడండి ఇక్కడ హూ టాట్ హిమ్ సర్ఫింగ్, ఎవరా ఉమెను, హ్యాడ్ బీన్ బిటెన్ బై షార్క్. ఉమెన్ ఎవరు, హూ టాట్ హిమ్ సర్ఫింగ్, నిక్కి సర్ఫింగ్ నేర్పించినటువంటి ఉమెన్. సో ఇక్కడ ఉమెన్ ఎవరనేది ఎడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఖచ్చితంగా ఈ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. కంపల్సరీగా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యాంటీసిడెంట్కి ఉన్నట్లయితే డిఫైన్ చేసినట్లయితే ఖచ్చితంగా వాటిని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. చూడండి ఒకసారి, ఈ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ అనేది క్లోజ్ చేసేయండి. ద ఉమెన్ హ్యాడ్ బీన్ బిటెన్ బై షార్క్. షార్క్తో కరవబడినటువంటి ఆమె ఎవరు, ఖచ్చితంగా ఆమె ఎవరనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి దానికి సఫిషియెంట్ మీనింగ్ అనేది రాలేదు. కాబట్టి ఈ ఉమెన్ ఎవరనేది ఖచ్చితంగా మనకు తెలియాలంటే ఇక్కడ కొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ఉండాలి. హూ టాట్ హిమ్ సర్ఫింగ్, ఇక్కడ చూడండి అతనికి సర్ఫింగ్ నేర్పించినటువంటి ఆమె. సో ఈ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసినప్పుడు మాత్రమే
కంప్లీట్ సెన్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆ ఉమెన్ ఎవరనేది ఖచ్చితంగా మనకు తెలియడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యాంటీసిడెంట్కి ఈ క్లాజ్ ఏదైతే ఉందో అది డిఫైన్ చేయగలిగితే, ఖచ్చితంగా డిఫైన్ చేయగలిగితే వాటిని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని పిలుస్తాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ద డాక్టర్ హూ హెల్ప్డ్ యూ హ్యాస్ కమ్ టుడే. చూడండి ఇక్కడ ద డాక్టర్, డాక్టర్ ఏ డాక్టర్? డాక్టర్ పేరేమైనా ఇచ్చాడా, లేకపోతే ఏ స్పెషలైజేషన్ ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. సో ద డాక్టర్ అనేసాడు. మరి డాక్టర్ అనేసాడు కాబట్టి ఖచ్చితంగా మనకి కంప్లీట్ సెన్స్ రావాలంటే ఖచ్చితంగా సంథింగ్ టు యాడ్. చూడండి, హూ హెల్ప్డ్ యూ, ఇక్కడ నీకు ఎవరైతే హెల్ప్ చేశారో అనేటటువంటి అతనే డాక్టర్. నీకు ఎవరైతే హెల్ప్ చేశారో అతనే డాక్టర్. ఇక్కడ చూడండి, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా డాక్టర్ డిఫైన్ చేసింది. సో ఇది కానీ లేకపోయి ఉంటే ఇక్కడ హూ హెల్ప్డ్ యూ అనేటటువంటి ఈ క్లాజ్ ఇక్కడ లేకపోయి ఉంటే ఈ ద డాక్టర్ ఎవరో డాక్టర్ అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. సో ఖచ్చితంగా ద డాక్టర్ అనేటటువంటి యాంటీసిడెంట్కి రిమైనింగ్ ఉండేటటువంటి క్లాజ్ ఖచ్చితంగా డిఫైన్ చేసి కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది కాబట్టి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్. ఆ మీటింగ్ ఏ మీటింగ్ అది ఖచ్చితంగా మనకు తెలియదు ఏ మీటింగ్ అనేది. ఆ మీటింగ్ మనకు తెలియాలంటే ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేది అవసరం, నీడ్. చూడండి ఇక్కడ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్. టౌన్ హాల్లో జరుగుతున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ గ్రేట్ సక్సెస్ అయ్యింది అని. సో ఇక్కడ ఈ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ద మీటింగ్ అనే యాంటీసిడెంట్కి ఖచ్చితంగా డిఫైన్ చేసింది కాబట్టి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఒకవేళ ఇది డిఫైన్ చేయకపోతే ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ కాదు. మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ వద్దాం. చూడండి ఇక్కడ చూడండి. ద క్లాజ్ విచ్ ఈజ్ నాట్ నెసెసరీ టు డిఫైన్ ఇట్స్ యాంటీసిడెంట్ ఈజ్ కాల్డ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇక్కడ చూడండి నాట్ నెసెసరీ టు డిఫైన్ ఇట్స్ యాంటీసిడెంట్. ఇక్కడ ఉండేటటువంటి ఈ యాంటీసిడెంట్కి ఇక్కడ ఇచ్చినటువంటి క్లాజు ఇక్కడ ఖచ్చితంగా డిఫైన్ చేయవలసిన అవసరం లేదట. ఖచ్చితంగా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదట. కానీ ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఖచ్చితంగా డిఫైన్ ఇక్కడ ఖచ్చితంగా డిఫైన్ చేయాలి. ఉమెన్ ఎవరో తెలియాలంటే ఆ క్లాజ్ అనేది ఖచ్చితంగా అక్కడ డిఫైన్ చేయాలి. కానీ ఇక్కడ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదట. చూద్దాం ఒకసారి. నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఇక్కడ చూడండి, నిక్ ఎవరట? హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ అంటే టీచ్ చేయగలుగుతున్నాడు, అవహేళన చేయబడేటటువంటి ఈ నిక్కు ఈ ఎలక్ట్రికల్ వీల్ చైర్ మీద ఉండేటటువంటి వ్యక్తి, మూవ్ అవుతున్నాడు, కదిలేటటువంటి వ్యక్తి నిక్. సో ఇక్కడ నిక్ ఎవరనేది ఖచ్చితంగా మనకు తెలిసింది. ఇక్కడ నిక్ అనే అతను ఈ ఎలక్ట్రికల్ వీల్ చైర్ పై ఉంటాడు. సో మనకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి హూ వాజ్ టీచ్డ్ అండ్ బుల్లీడ్ అని మనం ఖచ్చితంగా ఇక్కడ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ నో నీడ్ టు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఈ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో ఇది అవసరం లేదు, కానీ ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ. సో యాంటీసిడెంట్కి ఈ క్లాజ్ ఏదైతే ఉందో హూ వాజ్ టీచ్డ్ అండ్ బుల్లీడ్ అది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, అంతేగాని ఖచ్చితంగా ఇది అవసరం లేదు. ఇక్కడ ఇది లేకపోయినా సరే నిక్ హ్యాడ్ అన్ ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ ఫుల్ మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా నిక్ అనేది మనకి ప్రాపర్గా ఇచ్చేసాడు. ఇక్కడ నిక్ అని ఒక పర్టికులర్ నిక్ అనే వ్యక్తి పేరు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇది మనకు అవసరం లేదు. ఒకవేళ ఇది జస్ట్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ద బ్రేవ్ 26-year-old who is mainly a torso plays football and golf, swims and surfs. చూడండి సెకండ్ దీనిలో చూడండి. ద బ్రేవ్ 26 years old 26 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక బ్రేవ్ ధైర్యవంతుడు హూ ఈజ్ మెయిన్లీ ఏ టార్సో అంటారు. అతను ఎవరట?
టార్స్ అంటే మనకి ఈ లెసన్లో మనకు తెలుసు. అంటే మొండెము, ఈ ఆర్మ్స్ కానీ లెగ్స్ కానీ ఉండవు. ఈ మొండెని మనం టార్సో అని పిలుస్తాం ఇక్కడ. ఓకే, మనందరికీ బాగా తెలుసు. అయితే ఇంకో విషయం చూడండి, ఈ సెంటెన్స్లో ఖచ్చితంగా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో మీకు జాగ్రత్తగా రూల్స్ గుర్తుంచుకోండి. ఖచ్చితంగా యాంటీసిడెంట్కి క్లాజ్ అనేది డిఫైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1 బాగా గుర్తుంచుకోండి. సెకండ్ వన్, మరి పర్టికులర్గా నిక్ ఇచ్చేసాడు కాబట్టి సో మనము ఖచ్చితంగా యాంటీసిడెంట్ తరువాత కామా పెట్టాలి. ఆ తరువాత ఈ క్లాజ్ ఎండింగ్లో కూడా ఒక కామా ఖచ్చితంగా పెట్టాలి. అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది చూడండి. సో హెల్పింగ్ వెర్బ్కు ముందు యాంటీసిడెంట్ తరువాత ఖచ్చితంగా మనం కామాలు పెట్టుకోవాలి. సెకండ్ రూల్. ఫస్ట్ రూల్, ఈ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ క్లాజ్ ఏదైతే ఉందో అది ఈ యాంటీసిడెంట్కి ఖచ్చితంగా డిఫైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సెకండ్ వన్, ఇక్కడ యాంటీసిడెంట్ తరువాత కానీ నెక్స్ట్ క్లాజ్ ఎండింగ్లో కానీ ఖచ్చితంగా కామాలు పెట్టాలి. లేదా కామాలు లేని పక్షంలో హైఫన్స్, ఇక్కడ చూడండి హైఫన్స్ ఉన్నాయి చూడండి, హైఫన్స్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇక్కడ రెండోది నేను సెంటెన్స్, ద బ్రేవ్ 26, చూడండి ఇక్కడ హైఫన్స్ ఉన్నాయి. 26 years old, who is mainly a torso, plays football and golf, swims and surfs. ఇక్కడ ఈ టోర్సో అనేది మరి ఆ బ్రేవ్కి హూ ఈజ్ మెయిన్లీ టోర్సో అన్నాడు. ఇది కూడా ఎడిషనల్ ఇన్ఫర్మేషనే. ఎందుకంటే ఖచ్చితంగా ఇతను ఎవరో ఇక్కడ ఉంది, 26 years old కలిగినటువంటి వ్యక్తి, పర్టికులర్గా 26 year old. ఇక్కడ ద బ్రేవ్ మ్యాన్ అని ఇచ్చేసి ఉంటే అది ఎవరో మనకు తెలియదు. కానీ పర్టికులర్గా 26 years old పర్టికులర్గా ఏజ్ ఇచ్చాడు మనకి. సో ఖచ్చితంగా ఇచ్చాడు కాబట్టి ఈ క్లాజ్ ఏదైతే ఉందో ఈ క్లాజ్ అనేది ఖచ్చితంగా మనకిది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇది నాట్ నెసెసరీ. అర్థమవుతుందా? సో ఈ యాంటీసిడెంట్కి ఇది నాట్ నెసెసరీ. చూడండి పై దానిలో కామాలు పెట్టుకున్నాం, ఇక్కడ హైఫన్స్ వచ్చేసాయి కాబట్టి మరి కామాలు అవసరం లేదు. సో నెక్స్ట్ ఇది ఈ రెండింటి గురించి ఇస్తే మీకు ఇన్ఫర్మేషన్. యూనిట్ 1 మనకి ఆల్టిట్యూడ్ నుంచి మనకు నేను చెప్పినటువంటి డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్కి సంబంధించి ఈ ఎగ్జాంపుల్స్ ఎనఫ్. కాకపోతే మరికొద్దిగా అడిషనల్గా కొద్దిగా క్లూ వర్డ్స్ మనం నేర్చుకుందామనే ఉద్దేశంతో ఇవి కొద్దిగా యాడ్ చేశాను. మరి కొద్దిగా క్లుప్తంగా నేర్చుకోవడానికి చూడండి. ఫస్ట్ వన్, ప్రాపర్ నౌన్ ప్లస్ రిలేటివ్ క్లాజ్. ప్రాపర్ నౌన్ అంటే ఇక్కడ మీకు చెప్పాను ఖచ్చితంగా కామన్ నౌన్ ప్రాపర్ నౌన్. మన నౌన్ తెలుసు కదా. సో కామన్ నౌన్ అనేసరికి మొత్తం జాతిని ఉద్దేశించి చెప్పేస్తాం. ద ఉమెన్, చూడండి ద ఉమెన్. ఏ ఉమెను? భూమి మీద ఉండేటటువంటి ఉమెన్ అందరు కూడా వర్తిస్తుంది. అది ఇక్కడికి వచ్చి నిక్ పర్టికులర్గా ఆ పేరు చెప్పాము అంటే కామన్ నౌన్ చెప్పాము. ఇక్కడ ద బ్రేవ్ 26 year old, ఇక్కడ పర్టికులర్గా ఏజ్ 26 సంవత్సరాలు గల వ్యక్తి పర్టికులర్గా చెప్పాము కాబట్టి ఇది కామన్ నౌన్. చూడండి ప్రాపర్ నౌన్. ఇక్కడ ప్రాపర్ నౌన్ ఇచ్చాము కదా. సో ఇక్కడ ప్రాపర్ నౌన్ ఉంది, ఇక్కడ ప్రాపర్ నౌన్ ఉంది. సో దానికి ఎగ్జాంపుల్ చూడండి. రాజు హూ ఈజ్ వాచింగ్ ద మూవీ ఈజ్ మై ఫ్రెండ్. చూడండి హూ ఈజ్ వాచింగ్ ద మూవీ, ఎవరైతే సినిమా చూస్తున్నారో అతను రాజు, అతను నా ఫ్రెండ్. ఇక్కడ ఖచ్చితంగా రాజు అనేటటువంటి ప్రాపర్ నౌన్ అనేది ఇక్కడ ఉంది. సో చిన్న క్లూ వర్డ్స్ అంతే. నెక్స్ట్ చూడండి ఇది ఒకటి. నెక్స్ట్ క్లూ వర్డ్ ఏంటంటే పాసెసివ్ యాడ్జెక్టివ్. మీకు యాడ్జెక్టివ్లో మీకు టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ మీరు నేర్చుకున్నప్పుడు మనకి ఎన్ని టైప్స్ ఉంటాయో మనకు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి పాసెసివ్ యాడ్జెక్టివ్, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అని 2 రకాలు ఉన్నాయి యాడ్జెక్టివ్లో. సో అవి వచ్చినప్పుడు కూడా మనము నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని చెప్పవచ్చు. చూడండి పాజిటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే అనేది మనకి ఇక్కడ చూడండి. అవర్, మై, యువర్స్, దేర్, హర్, హిజ్, ఇవన్నీ కూడా పాసెసివ్ యాడ్జెక్టివ్స్. ఇవి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇవి వచ్చి దాని తరువాత రిలేటివ్ క్లాజ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఓకే చూడండి ఇక్కడ
మై టీచర్ హూ ఈజ్ యువర్ ఫాదర్ ఈజ్ హానెస్ట్. మీ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను నా టీచర్ హానెస్ట్గా ఉంటాడు, మా టీచర్ అతను అని చెప్పేటటువంటి వాక్యంలో మై టీచర్ అంటే ఖచ్చితంగా జాగ్రత్తగా చూడండి, టీచర్ అనేది ప్రాపర్ నౌన్ కాదు. సో ఏ టీచరు? కాకపోతే ఇక్కడ మై అని యూజ్ చేశాడు చూడండి. మై టీచర్, ఇక్కడ మనం ఏం చెప్పాం పాజిటివ్ యాడ్జెక్టివ్లో మై వచ్చింది చూడండి. సో మై టీచర్, ఆ ముందు టీచర్ అనేది ఉన్నప్పటికీ ముందు మై పాజిటివ్ యాడ్జెక్టివ్ యూజ్ చేశాడు కాబట్టి ఇది ఖచ్చితంగా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. సో తర్వాత క్లూ వర్డ్ చూడండి, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే దిస్, దట్, దీస్, దోజ్, మెటీరియల్కి సంబంధించి వాడుతాను, వస్తువులకు సంబంధించి వాడుతాను, థింగ్స్కి సంబంధించి. సో ఇక్కడ చూడండి, ది స్ట్రీట్ వేర్ ఐ ప్లేడ్ ఈజ్ వెరీ టెస్టీ. వేర్ ఐ ప్లేడ్, నేను ఎక్కడైతే ఆటలాడుకుంటున్నానో ఆ స్ట్రీట్ వెరీ డస్టీగా ఉంది అని చెప్పే సెంటెన్స్లో జనరల్గా స్ట్రీట్ అనేసరికి స్ట్రీట్ నేమ్ మనం ఇవ్వలేదు, అది జనరల్గా ప్రాపర్గా లేదు. మరి ప్రాపర్గా లేనప్పుడు మనం నాన్ డిఫైనింగ్ కింద వాడడం కదా. కానీ ఇక్కడ చూడండి, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ దిస్ స్ట్రీట్, ఖచ్చితంగా పేరు ఇవ్వలేదు కానీ ఈ స్ట్రీట్ అంటే పర్టికులర్గా చెప్పాడు, ఇక్కడ పర్టికులర్గా ప్రాపర్గా చెప్పాడు. సో ఇక్కడ మై దిస్ ఉపయోగించాడు, మై టీచర్ పర్టికులర్గా ప్రాపర్గా మై టీచర్ అని చెప్పాడు కాబట్టి సో మనము ఇది కూడా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. సో ఇంకా లాస్ట్ క్లూ వర్డ్ ఏంటంటే ఏదైనా ఒక సెంటెన్స్లో లేదా రిలేటివ్ క్లాజ్లో సమ్ ఆఫ్, మెనీ ఆఫ్, ఫ్యూ ఆఫ్, సెవరల్ ఆఫ్, ఆల్ ఆఫ్, ఎనీ ఆఫ్, బోత్ ఆఫ్, మోస్ట్ ఆఫ్, మస్ట్ ఆఫ్, మచ్ ఆఫ్ అని వచ్చి రిలేటివ్ క్లాజ్ వచ్చినట్లయితే అది ఖచ్చితంగా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ద బుక్స్ సమ్ ఆఫ్ విచ్ ఆర్ సోల్డ్ ఆర్ ఫౌండ్ ఇన్ మై హౌస్. చూడండి ద బుక్స్ అనేది ఇది ప్రాపర్ నౌన్ కాదు, కానీ నార్మల్గా అయితే ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ కాదు. కానీ సమ్ ఆఫ్ అని వచ్చింది చూడండి, సమ్ ఆఫ్ విచ్ ఆర్ సోల్డ్, కొన్ని అమ్మకానికి పెట్టబడినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, సేల్ అయినటువంటి పుస్తకాలు ఏవైతే కొన్ని ఉన్నాయో అవి మా ఇంట్లో నేను కనుగొన్నాను, మా ఇంట్లో నేను చూశాను. సో ఇక్కడ సమ్ ఆఫ్ అని ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. క్లూ వర్డ్స్ గుర్తుంచుకోండి. సో మరొకసారి చూడండి, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేసరికి యాంటీసిడెంట్ని ఈ క్లాజ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా డిఫైన్ చేయాలి. అది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ ఇది కంపల్సరీ, నెసెసరీ, ఇది ఉన్నప్పుడు మాత్రమే ఇది కంప్లీట్ సెన్స్ అనేది వస్తుంది. సో అటువంటిది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. అర్థమైంది కదా. సో ఇక్కడికి వచ్చేసరికి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్కి వచ్చేసరికి ఈ యాంటీసిడెంట్కి ఇక్కడ ఉండేటటువంటి క్లాజ్ ఏదైతే ఉందో ఇది డిఫైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నాట్ నెసెసరీ టు డిఫైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అర్థమైంది కదా. సో ఇంకో నెక్స్ట్ మరొక పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా యాంటీసిడెంట్ తరువాత కామా ఉంటుంది, క్లాజ్ లాస్ట్లో కామా ఉంటుంది. అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్కి ముందు కామా ఉంటుంది. సో ఇక్కడ కూడా లేదా కామా లేదా హైఫన్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. సో ఇంకొకటి తర్వాత ప్రాపర్ నౌన్ ఉంటుంది, తర్వాత రిలేటివ్ క్లాజ్ వస్తుంది. సో ఖచ్చితంగా రాజు, ద బర్డ్, ద టైగర్ ఇలా పర్టికులర్గా మనము ప్రాపర్గా చెప్పినట్లయితే అది తర్వాత రిలేటివ్ క్లాజ్ వచ్చినట్లయితే అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. తర్వాత పాసెసివ్ యాడ్జెక్టివ్స్ ఉన్నట్లయితే అవర్, మై, యువర్స్, దేర్, హెర్, యాజ్ అది ఖచ్చితంగా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ దిస్, దట్, దీస్, దోస్ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. అంతేకాకుండా సమ్ ఆఫ్, మెనీ ఆఫ్, ఫ్యూ ఆఫ్, సెవరల్ ఆఫ్, ఆల్ ఆఫ్, ఎనీ ఆఫ్, బోత్ ఆఫ్, మోస్ట్ ఆఫ్, మస్ట్ ఆఫ్, మచ్ ఆఫ్ ఇవి థింగ్స్కి కానీ లేదా పర్సన్స్కి కానీ వాడతాం ఇది. సో పర్సన్స్కి కానీ థింగ్స్కి కానీ ఇవి వాడతాం.
సో ఇలా వచ్చినట్లయితే వీటిని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం. కంప్లీట్గా అర్థమైంది కదా. ఓకే, మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ యూనిట్లో యాటిట్యూడ్ ఆల్టిట్యూడ్కి సంబంధించి ఈ రెండింటి గురించి మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి సంబంధించి మళ్ళీ టెక్స్టువల్ గ్రామర్ని మనం తర్వాత నేర్చుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.